ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రక క్లాసెస్. సో ఈరోజు మనము ఒక మంచి తీపి కబురు మనం విన్నాం. ప్రభుత్వం ద్వారా మన డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చాలా తీపికరమైనటువంటి వార్త ఇది. మెగా డిఎస్సి నోటిఫికేషన్, నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్. రైట్, ఎన్నో రోజుల నుండి మన కళ్ళు కాసేలాగా మనం చూసినాం. ఈరోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి తీపి కబురు అందడం జరిగింది. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజే అని మనకు ప్రధాన దినపత్రికల్లోనైతే రావడం జరిగింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ రాగానే ఇక ప్రిపరేషన్ మీరు చాలా ఉన్నత స్థాయిలో ప్రిపరేషన్ ప్రారంభించాలి. మరి మీ ప్రిపరేషన్ కోసం, మీరు ఉద్యోగం సాధించడం కోసం భద్రక క్లాసెస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఈ భద్రక క్లాసెస్ నుండి మీకు హెచ్జిటి, తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కంటెంట్ అండ్ మెథడ్ అందించడం జరుగుతుంది. ప్రతి పాయింట్ని కూడా వదిలిపెట్టకుండా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా భద్రక క్లాసెస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో పోయి భద్రక క్లాసెస్ అని మీరు టైప్ చేస్తే సరస్వతి మాత లోగో ఉండేటువంటి యాప్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్ అందించడంతో పాటు, వీడియోస్ అందించడంతో పాటు మీకు ఫ్రీగా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్తే నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు అంటే 11,062 పోస్టులు. 11,062 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం మనకు సమాచారం అయితే అందించింది. మరి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు? 11,062 పోస్టులు ఉంటే మరి ఎగ్జామ్ ఎప్పుడంటే మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు అన్నారు, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ మే జూన్ అంటే జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. మరి ఎట్లా, ఏ విధంగా అంటే ఇక్కడ ప్రతి పరీక్షకు మధ్య గ్యాప్ అనేది ఉండాలి అని ప్రభుత్వం అప్పుడు చెప్పింది. కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారు అనేది మనం వేసి చూడాల్సిందే. మనకు మే జూన్ అన్నారు కాబట్టి మరి జూన్ తర్వాత అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెడతారా, ఎట్లా, ఎంత వ్యవధి ఇవ్వడం జరుగుతుంది అనేది మనము వేచి చూద్దాం. ఇక మనకి ఇక్కడ చూసినట్లయితే 2023 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు, కొత్త విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. మరి ఇక్కడ మొత్తం ఈ 11,000 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైందని, 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన నివాసంలో విడుదల చేయనున్నారా అని మనకు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఈ 11,062 పోస్టులలో మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏంటి అంటే ఎన్ని అంటే 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇలా అన్ని కూడా రావడం జరుగుతుంది. అదే లాంగ్వేజెస్ భాషా పండితులు కనుక చూసినట్లయితే 727, పిఈటి పోస్టులు 182, అందులో హెచ్జిటి పోస్టులు 6,508. గుర్తుంచుకోండి, ఇవి ఎప్పుడైనా మనకు ఎక్కువనే కనబడతా ఉంటాయి. హెచ్జిటీలు మనకు 6,508 పోస్టులు ఉన్నాయి. సో తర్వాత ఇక ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ కనుక చూసినట్లయితే 220, హెచ్జిటీలు 796 పోస్టులు ఉండడం జరిగింది. మరి దీనికి మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో, ఇంతకుముందు ఆన్లైన్ విధానంలో ఇప్పుడు ఎగ్జామ్ జరగలేదు, ఇప్పుడు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అంటున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా ఉండాల్సిందే. మరి దీనికి ఈ డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం అంటే గత ఏడాది సెప్టెంబర్ 6న విడుదలైంది. అది గత ప్రభుత్వంలో అది ఎన్ని పోస్టుల కంటే 5,089 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని రద్దు చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత సమగ్రంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది అన్నమాట. రైట్, తర్వాత మరి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయి, పాత వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు అది చెల్లుబాటులోనే ఉంటాయి. కొత్త డిఎస్సి వాటిని పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. రైట్, మరి పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాలన్నా అవసరం లేదా అంటే
పాత విద్యార్థులు దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు, కొత్త విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి అని మనకు ఇవ్వడం జరిగిందన్నమాట. రైట్. మరి ఇక ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలి అని ప్రభుత్వం ఆలోచించింది. దానిగానే మెగా డిఎస్సి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఏమంటున్నాడు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని అప్పుడు ప్రకటన చేసింది కదా, దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయుల పాఠశాలలో ఉండే విధంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటి ఉద్దేశంతో సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్ సిద్ధం చేయడం జరిగిందన్నమాట. మరి ఇక్కడ ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉంటేనే ఖచ్చితంగా విద్యార్థులు వస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులు రారు. కాబట్టి ముందుగా ఉపాధ్యాయులను నియమించడం తక్షణ కర్తవ్యంగా భావించింది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఆ నియమించిన తర్వాత పిల్లల్ని స్కూల్కి ఎప్పుడు తీసుకురావాలనేది తెలుస్తుంది. కాబట్టి ఆ ఉపాధ్యాయులను నియమించడం ప్రథమ కర్తవ్యంగా భావించింది అన్నమాట. రైట్. ఇక గత 3 వారాలు కసరత్తు చేసి నోటిఫికేషన్ రంగం సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు మనకు దాదాపు 1,77,502 మంది 1,77,502 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మెగా డిఎస్సి కాబట్టి అంతకంటే డబుల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు. ఓకే. రైట్. తర్వాత శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులకు కలిపి నోటిఫికేషన్ జారీ ఇచ్చేందుకు పాత ప్రకటన రద్దు చేయడం జరిగింది. ఓకే. మరి ఇక్కడ నాటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు అన్నమాట. మరి ఇక్కడ డబ్బులు కూడా రావచ్చు. ఎందుకంటే ప్రతి ప్రశ్న పత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకునేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా మెగా డిఎస్సి అనేది వచ్చింది అన్నట్టే మనం భావించాలి. ఈ రోజు వస్తుంది అని చెప్పింది కాబట్టి వస్తుంది. మరి దానికి మనం ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అంటే, గతం నుండి చాలా మంది ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు పాపం ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు. మరి ఆ మధ్యలో నిరాశ కలిగి వాళ్ళు వదిలిపెట్టవచ్చు. కాబట్టి ఈ రోజు నుండి మీ యొక్క ప్లాన్ ప్రకారం మీరు ఎప్పుడు చదివితే బాగా గుర్తుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అంటే దాన్ని ప్లాన్ చేసుకొని మనం చదివినట్లయితే మనము ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. ఓకే. రైట్. దానికి ప్రిపరేషన్ ప్లాన్ కోసం ప్రత్యేక స్ట్రాటజీని మీకు భద్రక క్లాసెస్ నుండి మేము అందిస్తాం. తర్వాత ఎన్జిటి స్కూల్ స్టేట్ కు ప్రత్యేకంగా మీకు క్వశ్చన్ ఆన్సర్, లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉండడం జరుగుతుంది. అంటే మీకు ఏదో ఎగ్జామ్ పెట్టి రేపు మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం అనేది కాకుండా మీకు లైవ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు లైవ్ లోనే కనబడతా ఉంటుంది. ఒక 10 సెకండ్స్ మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వ్యవధి ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ కు ఉన్నటువంటి 4 ఆప్షన్స్ మేము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదంతా లైవ్ మీకు జరుగుతూ ఉంటుంది. మీకు యాప్ కావాలంటే భద్రక క్లాసెస్ లో మొత్తం ఎగ్జిట్కి సంబంధించింది, స్కూల్ స్టేట్కి సంబంధించినటువంటి మొత్తం సమాచారం అప్లోడ్ జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. 100% మీకు ప్రస్తుతం స్కూల్ పుస్తకాలకు అనుగుణ స్కూల్ పుస్తకాలలో ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అదే విధంగా మీకు ప్రతి పాయింట్ మీకు అందజేయడం జరుగుతుంది. అది గుర్తుంచుకునే విధంగా టిప్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అయితే మనం గుర్తుంచుకోగలుగుతాం అనేటువంటి విధానంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆ యాప్ను బై చేసుకోండి, కొనొచ్చు. అది ఈ రోజు రేపు 1 నుండి మనము ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక మీరందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యే వీరుల్లాగా ప్రతి ఒక్కరు ఏ పనులున్నా ముగించుకొని ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయడము లేకపోతే ఇంకేదేదో పనులు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పని చేయకపోతే పొట్ట గడవదు కాబట్టి ఆ వాటికి ఫుల్ స్టాప్ పెట్టి మనము పూర్తిగా మనం ప్రిపరేషన్ ప్లాన్ లో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సిలో మనం జాబ్ కొట్టవచ్చు అనమాట. రైట్. జాబ్ కొట్టడానికి సదా ఎల్లప్పుడూ కూడా మీకు భద్రక క్లాసెస్ అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. 1 and all.